9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 సర్కిల్స్ ఎక్సర్సైజ్ 12.3 మనం ఆల్రెడీ 12.2 వరకు నేర్చుకున్నాం. 12.3లో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే డ్రా ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ ఇన్ కన్స్ట్రక్ట్ సర్కమ్ సర్కిల్ ఫ్రమ్ దెమ్. సో ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేసి దానికి సర్కమ్ సర్కిల్ డ్రా చేయాలి. సర్కమ్ సర్కిల్ అంటే ఏంది? ట్రయాంగిల్ పైన 3 సైడ్స్ని కాంటాక్ట్ చేస్తూ డ్రా చేసే సర్కిల్ని సర్కమ్ సర్కిల్ అంటాం. ఓకే, సో మనం ఇది డ్రా చేయాలి. ఇది డ్రా చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ను డ్రా చేద్దాం. ఏబీసీ ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత మనం సర్కమ్ సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్కి ఫస్ట్ ఒక సైడ్ తీసుకుందాం. రైట్, సో ఇక్కడ మనకు ఏబీ ఇచ్చిండు 6 సెంటీమీటర్, బీసీ ఇచ్చిండు 7 సెంటీమీటర్, యాంగిల్ ఏ ఇచ్చిండు కాబట్టి ఏబీ సైడ్ తీసుకోండి. సో ఏబీ సైడ్ కనుక మనం తీసుకుంటే ఏబీ ఎంత చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్స్. సో హియర్ టు హియర్, రైట్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, రైట్. సో 6 సెంటీమీటర్ మనము ఒక లైన్ డ్రా చేద్దాం. రైట్, సో ఇది ఏబి, రైట్. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత? 60 డిగ్రీస్. మనం ప్రొట్రాక్టర్ తీసుకోవాలి, రైట్, డీ స్కేల్ తీసుకొని దీన్ని ఏ పాయింట్ దగ్గర ఈ పాయింట్ని మ్యాచ్ చేయాలి. ఇట్లా చేసి ఈ స్ట్రెయిట్ లైన్ ఉంది కదా, స్ట్రెయిట్ లైన్కి ప్యారలల్గా డ్రా చేయండి. ప్యారలల్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఇది చూడండి, ఇది గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇట్లా రావాలి. ఈ పాయింట్ ఏ దగ్గర ఈ సెంటర్ ఉండాలి. ఇది ఇట్లా మనకు మ్యాచ్ అవ్వాలి. రైట్, మ్యాచ్ అయినాక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోండి, ఇటు నుండి తీసుకోవద్దు, ఇక్కడ నుంచి. ఎందుకంటే లైన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి 60 డిగ్రీస్. ఎంత? ఏ 60. ఇగో 10, 20, 30, 40, 50, 60. 60 అంటే ఇగో ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి. రైట్, పాయింట్అవుట్ చేసి మనం ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ని ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి. ఎంతైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఇది యాంగిల్ 60 డిగ్రీస్. రైట్, సో ఏబీ 6 డ్రా చేసినాం, యాంగిల్ ఏ 60 డ్రా చేసినాం. ఇప్పుడు బీసీ ఎంత? 7 సెంటీమీటర్. ఇప్పుడు మళ్ళీ కంపాస్ తీసుకొని కంపాస్ మీద 7 సెంటీమీటర్ తీసుకోవాలి. ఇక్కడ 7, ఇది 0 నుంచి 7 దగ్గర పెట్టేసి, రైట్, ఈ పెన్సిల్ని ఎక్కడ వరకు, రైట్. సో 0 to 7. ఇప్పుడు బి యాజ్ ఎ సెంటర్, యూ డ్రా వన్ ఆర్క్ ఆన్ దిస్ లైన్. సో నౌ దిస్ ఇంటర్సెక్ట్ ఎట్ ద లైన్ ఎట్ సి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బీని సిని జాయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఏబిసి ట్రయాంగిల్ వచ్చింది. రైట్, సో ఇది 7 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్. రైట్, ఇప్పుడు మనకు సర్కమ్ సర్కిల్ డ్రా చేయాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? సెంటర్ కావాలి. సెంటర్ కావాలంటే ఏం చేయాలి? సైడ్స్కి, ఎనీ 2 సైడ్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. 3 సైడ్స్ కూడా చేయొచ్చు. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంది? మోర్ దాన్ హాఫ్. ఫస్ట్ నేను ఏబీ చేస్తున్నా. ఏబీకి ఏం చేస్తున్నా చూడండి, మోర్ దాన్ హాఫ్ అప్రాక్సిమేట్ తీసుకొని మనం పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. రైట్, తర్వాత సేమ్ రేడియస్తోని మళ్ళీ ఏ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా వన్ మోర్ ఆర్క్ హియర్ అండ్ హియర్. రైట్, సో ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే జాయిన్ అయినాయో ఇక్కడ నుండి దీనికి, రైట్, ఒక లైన్ డ్రా చేయండి. రైట్, ఒకటి అయిపోయింది. రెండోది బీసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, సో దీన్ని మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక లైను. రైట్, మళ్ళీ సి పాయింట్ దగ్గర తీసుకోండి, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైన్. ఇప్పుడు మనకు ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి. రైట్, సో ఇప్పుడు మనకి 2 ఒక దగ్గర మ్యాచ్ అయినాయి. అయితే దీనికి కూడా చేయండి, చేస్తే సేమ్ వస్తుంది, ఒక దగ్గరికే వస్తుంది. సారీ, మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇట్లా ఒకటి, ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ సి పాయింట్ దగ్గర తీసుకొని, రైట్, ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. ఇప్పుడు ఇది రైట్, 3 కలిపి ఒక వచ్చింది కదా, ఇది సెంటర్ని ఎస్ అనుకోండి. రైట్, సో ఇప్పుడు ఈ ఎస్ యాజ్ ఎ సెంటర్ ఏదో ఒక సైడ్, ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఏబిసిలో ఒక పాయింట్. రైట్, సో ఈ 3 పాయింట్స్ కూడా మనకు జాయిన్ కావాలి. 3 పాయింట్స్ జాయిన్ అయితేనే
మనకి ఇది కరెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి 3 పాయింట్స్కు జాయిన్ అయ్యేటట్టు చూసుకోండి. రైట్, ఇగో సర్కిల్ డ్రా. ఎస్ యాజ్ ఎ సెంటర్ యూ డ్రా ద సర్కిల్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ ఏబిసి 3 దగ్గర జాయిన్ అయింది కదా, ఈ సర్కిలే సర్కిల్. ఓకే, ఇది ఎలా డ్రా చేయాలనేది నేను ఇక్కడ కింద కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇచ్చిన, చూసుకోండి. ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ నీట్గా కాపీ చేసుకోండి, చదువుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, నౌ ఫస్ట్ బిట్లో క్వశ్చన్ నెంబర్ 2. సో ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, PQ is 5 cm, QR is 6 cm, RP is 8.2. ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చిండు. సో ఇందులో ఏ సైడ్ అయినా మనం ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. జనరల్గా PQ 5 cm కాబట్టి PQని నేను తీసేసుకుంటున్నా. సో ఇక్కడ 5 సెంటీమీటర్తోని ఒక లైన్ డ్రా చేయండి. 5 అంటే ఇక్కడికి, రైట్, ఇక్కడ నుండి ఇక్కడికి 5 సెంటీమీటర్. ఓకే, సో ఇదేంది PQ 5 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ QR ఎంత 6 సెంటీమీటర్ ఉంది. సో 6 సెంటీమీటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, రైట్, కంపాస్తో తీసుకోండి. 6 సెంటీమీటర్ తీసుకొని QR కదా, QR అంటే Q యాజ్ ఎ సెంటర్ యూ డ్రా 1 ఆర్క్, రైట్. RP 8.2 అంటే ఇక్కడ తీసుకోండి. 8.1 8.2 నుంచి 0కి తీసుకొని ఏం చేయాలి మనము, P యాజ్ ఎ సెంటర్ యూ డ్రా ద ఆర్క్. ఓకే, ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో కాబట్టి మళ్ళీ 6.6 సెంటీమీటర్ తీసుకొని, రైట్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏముంది, ఇది ఈ పాయింట్ R అవుతుంది. ఇప్పుడు QR PR జాయిన్ చేయండి. ఓకేనా, QR జాయిన్ చేసినాం. ఇప్పుడు QR ఎంత 6 సెంటీమీటర్స్, PR ఎంత 8.2 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు దీన్ని మనం బైసెక్షన్ చేయాలి. ఈ ట్రయాంగిల్కి ఎనీ 2 సైడ్స్ బైసెక్షన్ చేయండి. నేను ఫస్ట్ PQకి బైసెక్షన్ చేస్తున్నా. మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, రైట్. సో ఇప్పుడు మళ్ళీ అదే రేడియస్, సేమ్ రేడియస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, ఈ రెండు కట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ రెండు జాయిన్ అయ్యేటట్టు మనము, రైట్. సో నెక్స్ట్ QR ఎనీ 2 సైడ్స్ మనం బైసెక్షన్ చేయొచ్చు. మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ R పాయింట్ దగ్గర తీసుకొని, R పాయింట్ దగ్గర తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇది ఒక ఆర్క్, ఈ 2 ఆర్క్స్ జాయిన్ చేస్తే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది మనకు, ఇదేంది S. ఓకే, ఇప్పుడు Sని Qని లేకుంటే Pని అన్నీ జాయిన్ అయ్యేటట్టు చూసుకోవాలి. QPR, రైట్. ఇవన్నీ జాయిన్ చేస్తూ మనం సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సో ఇది సర్కిల్. ఈ సర్కిల్కి స్టెప్స్. సో ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్, రైట్. ఇవన్నీ మీరు వీడియోని పాజ్ చేసేసుకొని రాసుకోండి, తర్వాత అది డ్రా చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ స్టెప్స్ డ్రా చేసుకొని అది చేసేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, తర్వాత డ్రా చేసుకోండి. నౌ థర్డ్ బిట్, ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్. ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, XY is equal to 4.8 cm, యాంగిల్ X is 60 అండ్ యాంగిల్ Y is equal to 70. సో ఇలా ఒక సైడ్ ఇచ్చిండు, 2 యాంగిల్స్ ఇచ్చిండు. అయితే ఈ ఫస్ట్ సైడ్ని మనము ఇక్కడ డ్రా చేసుకుందాం. ఎంత 4.8 సెంటీమీటర్స్. ఇది 4, 5, 4.5, 4.6, 7, 8. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, రైట్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4.8 మనం ఏది XY 4.8 సెంటీమీటర్స్. ఇక్కడ యాంగిల్ X ఎంత 60 డిగ్రీస్. ఇక్కడ మనం X ప్లేస్లో సెంటర్ పాయింట్ తీసుకొని ఈ లైన్ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని 60 డిగ్రీస్, 50, 60 అంటే ఇక్కడ 120 దగ్గర పాయింట్ తీసుకొని ఏం చేయాలి, మనం దీన్ని జాయిన్ చేయాలి, రైట్. అట్లనే
యాంగిల్ వై అంతా 70 degrees. వై పాయింట్ దగ్గర సెంటర్ పాయింట్ తీసేసుకొని ఎంత తీసుకోవాలి 70 ఇక్కడ. సో ఈ పాయింట్ మనం స్కేల్తో ఏం చేయాలి, జాయిన్ చేయాలి, రైట్. ఈ రెండు కలిసి XY Z దగ్గర జాయిన్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎనీ 2 సైడ్స్ను బైసెక్షన్ చేయాలి. ఇప్పుడు నేను XY బైసెక్షన్ చేస్తున్నాను. XY బైసెక్షన్ అప్పుడు మోర్ దాన్ హాఫ్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, రైట్. మళ్ళీ X యాజ్ ఎ సెంటర్, డ్రా 2 more ఆర్క్స్ అప్ అండ్ డౌన్. దాని తర్వాత ఏం చేయాలి, జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఇది ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు YZ ఎనీ 2 సైడ్స్, XZ కూడా చేయొచ్చు మన ఇష్టం. మోర్ దాన్ హాఫ్ తీసుకోండి, 2 ఆర్క్స్ రైట్ లెఫ్ట్. మళ్ళీ Z యాజ్ ఏ సెంటర్, 2 more ఆర్క్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఓకే. సో ఇది S దగ్గర జాయిన్ అయింది. ఈ రెండు లైన్స్ S దగ్గర జాయిన్ అయింది. ఇప్పుడు S యాజ్ ఏ సెంటర్, రైట్. SZ యాజ్ ఏ రేడియస్, ఓకే. SZ or SX or SY యాజ్ ఏ రేడియస్. యూ డ్రా ద 2 circles, ఓకే. సర్కిల్ వి గాట్ ఇట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కన్స్ట్రక్షన్ స్టెప్స్, ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ని కాపీ చేసుకోండి, రైట్. చేసుకొని మీరు ఆన్సర్ను మ్యాచ్ చేసేసుకోండి. వీడియోని పౌజ్ చేసేసుకొని రాసుకోవాలి. నౌ క్వశ్చన్ నెంబర్ 2, డ్రా 2 circles పాసింగ్ త్రూ AB వేర్ AB ఈజ్ ఈక్వల్ టు 5.4 centimeters, రైట్. సో దీనికి 2 రకాలుగా మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తా. 2 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ 5.4 AB తీసుకోండి, ఓకే. AB ఇది A, ఇది B, ఇదంతా 5.4 డ్రా చేసేసి దీనికి బైసెక్షన్ చేసేస్తే మోర్ దాన్ హాఫ్ తీసుకొని పైన కింద చేస్తే ఈ లైన్ వస్తుంది, రైట్. సో ఈ లైన్ని మనము XY అనుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ P పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ Q, ఎక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం ఉన్న ప్లేస్లో తీసుకోండి, రైట్. 2 పాయింట్స్ తీసుకోండి. ఇది 1 సైడ్ తీసుకుంటే ఈ P నుంచి PA తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి, ఇట్లా వస్తుంది. ఇది P యాజ్ ఎ సెంటర్. అట్లా Q యాజ్ ఎ సెంటర్తో మరొక సర్కిల్ డ్రా చేయండి, రైట్. సో ఇది ఒక టైప్. రెండో టైప్ ఏంటంటే ఇట్లా డ్రా చేయండి, AB, ఇది A, ఇది B, రైట్. దీనికి బైసెక్షన్ చేసేసి P ఒక సైడు పాయింట్, A మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి, Q ఒక సైడు ఎక్కడైనా తీసుకొని PAని జాయిన్ చేస్తూ ఒక సర్కిల్, QAని జాయిన్ చేస్తూ ఇంకొక సర్కిల్, ఓకే. సో ఇట్లయినా డ్రా చేయొచ్చు, ఇలా అయినా డ్రా చేయొచ్చు, రైట్. మీ ఇష్టం, ఇదైనా కరెక్టే. నేను ఇది డ్రా చేస్తున్నా, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, AB డ్రా చేయాలి. AB లైన్ ఎంత, 5.4 centimeter. ఇక 5.4 centimeter AB లైన్ని నేను డ్రా చేస్తున్నా, 5.4, రైట్. ఇది 5.4 AB. తర్వాత ఏం చేయాలి, మనం బైసెక్షన్ చేయాలి. మోర్ దాన్ హాఫ్ తీసుకొని బైసెక్షన్, రైట్. మోర్ దాన్ హాఫ్ బైసెక్షన్. A as a center, you draw 2 more arcs, okay. Now join these 2 points. So here this is X, this is Y. ఇప్పుడు 2 పాయింట్స్ పెట్టుకోమన్నాం కదా, ఇక్కడ ఒక P పాయింట్ పెట్టుకున్నా, ఇక్కడ ఒక Q పాయింట్. మీ ఇష్టం ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, P యాజ్ ఎ సెంటర్, PA ఆర్ PB యాజ్ ఎ రేడియస్, రైట్. రెండింటికి మ్యాచ్ అవుతుందో లేదా చూసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి,
ఓకేనా. సో ఇట్లా ఒక సర్కిల్ని డ్రా చేయాలి, రైట్. మళ్ళీ క్యూ యాజ్ ఏ సెంటర్, క్యూఏ ఆర్ క్యూబి యాజ్ ఏ రేడియస్. సో డ్రా ద వన్ మోర్ సర్కిల్, రైట్. లేదు ఇట్లా చేస్తా అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదని చేయండి, ఇదని చేయండి, ఇది మాత్రం కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇవి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.